ఇంకా రాజారెడ్డి రాజ్యాంగం ఇంకా క్లోజ్ చేయలేదు. ఆ రాజారెడ్డి రాజ్యాంగం వైసీపీ ఐపీసీ సెక్షన్ కాదు, వైసీపీ సెక్షన్ అన్నది చూసావా, అది ఇంకా క్లోజ్ కాలేదు. అందుకని ఇంత ఘోరమైన కార్యక్రమాలు. హైకోర్టుకి తప్పుడు డాక్యుమెంట్లు ఇచ్చి మీరు తప్పించుకుని తిరుగుతారా? వల్లభనేని వంశీ గారు లాంటి వారు సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి కేసు మీద రివర్సల్ చేయిస్తారా? ఎంత ధైర్యం అండి ఇది? ఈ తప్పు కదండి. అంటే ఏంటి? కాదు చేస్తున్నారని కాదు, అది ఎవరు తప్పు అంటారు? ఇప్పుడు అధికారంలో ఉన్నది మీరు, మీకు చేతగాతనం అది. అఫ్ కోర్స్ నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇప్పుడు వల్లభనేని వంశీ గారు అంత స్కెచ్ చేస్తుంటే ఏం చేస్తున్నారు పోలీస్ శాఖ? తొంగున్నారు ఏమన్నా? ఈ రోజు బోరగడ్డ అనిలు ఫిబ్రవరిలో ఆల్రెడీ బెయిల్ వచ్చేసింది. అతన్ని బెయిల్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కేసు బోరగడ్డ అనిలు. ఆయన ఏ రకమైన బూతులు తిట్టి అసలు ఏంటో ఒక ఆ రోజు ఎందుకు అరెస్ట్ చేయలేదండి మీ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం? బోరగడ్డ అనిల్ మీద 2020-21 అరండల్పేటలో ఎక్స్టార్షన్ కేసు నమోదు ఎఫ్ఐఆర్ ఉంది ఆ రోజు. ఎందుకు మీరు విచారణ చేయలేదు? ఎందుకు అతను కనీసం 41 నోటీసులు ఇవ్వలేదు? మీరందరూ ప్రోత్సహించారు, అటువంటి అసాంఘిక శక్తులు ప్రోత్సహించారు. ఈ రోజు మా ప్రభుత్వం వచ్చాక 2-3 మాసాల పాటు అతను అండర్ గ్రౌండ్ అయిపోయి ఆ తర్వాత బయటకు వస్తే అరెస్ట్ చేసి ఈ రోజు విచారణ జరుగుతుంటే ఎప్పటికప్పుడు చూడండి పోలీసులు అతను ఆ బెయిల్ తీసుకొని బయటకు వెళ్ళిపోతుంటే అది ఎక్కడికి వెళ్తున్నా ఏంటి ట్రాక్ కూడా చేసుకోవట్లేదు. మొబైల్ ఆఫ్ అయిపోతే ఇంక మనిషి పట్టుకోలేరా? అంటే ఒక రాష్ట్రంలో కీలకమైన కేసు వర్మ గారు, ఇది కొన్ని 4-5 కీలకమైన కేసులు ఉన్నాయండి. దానిలో ఇది ఒకటి. బోరగడ్డ అనిల్ విషయం బిర్యానీలు ఇచ్చి తినిపించడం కాదు, మీడియాలో ఫోటోలు వస్తే సస్పెండ్ చేయటం, లేకపోతే పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి జోక్ కట్టి పొడుకోబెట్టడం, దగ్గరేయటం కాదు, లేకపోతే రాజమండ్రి సబ్ జైల్లో సఫర్ చేయడం కాదు. ఏం చేస్తారు కొంతమంది పోలీస్ అధికారులు? ఏ మొబైల్ స్విచ్ ఆఫ్ అయితే ట్రాక్ చేయలేని పరిస్థితికి ఎందుకు వచ్చారు? అటువంటి వ్యక్తి మీద నిఘా పెట్టరా మీరు అసలు? ఫిబ్రవరి 14 నుంచి బెయిల్ తీసుకుని వెళ్ళాడు, మళ్ళీ వచ్చారు, మళ్ళీ మార్చ్ లో బెయిల్ తీసుకున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఆయన బెయిల్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నాడు? నిఘా ఉండదండి. నిఘా వ్యవస్థ ఎందుకని? ఇంకా తప్పు మా ప్రభుత్వం కూడా, మా పోలీస్ అధికారులు కూడా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ముఖ్యమైన కేసుల్లో కూడా ఫేక్ డాక్యుమెంట్ 1-2 సార్లు ఎలా ఇస్తారండి అసలు? సో నేననేది ఏంటంటే నిజంగా రెడ్ బుక్ ఓపెన్ చేసి ఉంటే ఇవన్నీ జరగవు. వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం, ఇది ప్రభుత్వం మాట వాళ్ళదా అర్థం కావట్లేదు. రాజారెడ్డి రాజ్యాంగం పుస్తకం ఇంకా క్లోజ్ చేయలేదు. మేము మా మీద మాత్రం పనిచేస్తున్నారు. రెడ్ బుక్ ఓపెన్ అయింది, రెడ్ బుక్ ఓపెన్ అయింది. రెడ్ బుక్ వస్తే ఇబ్బంది ఎందుకు సార్ వర్మ గారు? రైట్, ఓకే. వివేక్, ఏం జరుగుతుంది ఏపీలో? అసలు మీకు రక్తం మడిగిపోయే వార్త ఇది. బోరగడ్డ అనిల్ హ్యాపీగా బయటే ఉన్నాడట, అసలు ఎవరికి తెలియలేదు.